స్టాక్ మార్కెట్ లాగే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రైమరీ మార్కెట్లో కూడా అద్భుతమైన పరిస్థితి కనిపించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో మొత్తం 76 కంపెనీస్ ఐపీఓ మార్కెట్ ద్వారా సుమారు 63,000 crore రూపీస్ని మూలధనంగా అంటే క్యాపిటల్గా సేకరించాయి. ఇవి ఫైనాన్షియల్ ఇయర్ 2023తో పోలిస్తే దాదాపు 21% ఎక్కువ. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఐపీఓ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని కంపెనీలు ఐపీఓలకి రావచ్చు, ఈ కంపెనీలు ఐపీఓ నుంచి ఎంత డబ్బుని సేకరించగలవు, ప్రైమరీ మార్కెట్లో మీ వ్యూహం ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ 7% కంటే ఎక్కువ వేగంతో వృద్ధి చెందుతోంది. కార్పొరేట్ ప్రపంచానికి ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల కోట్ల ఈక్విటీ క్యాపిటలైజేషన్ అవసరం. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ భారతదేశం ఫైనాన్షియల్ 2025లో ఐపీఓ ద్వారా దాదాపు 1 lakh crore రూపీస్ కంటే ఎక్కువ క్యాపిటల్ని సమీకరించగలదు. ప్రైమరీ మార్కెట్ నుంచి మూలధనాన్ని క్యాపిటల్ని సేకరించేందుకు అనేక కంపెనీలు క్యూలో ఉన్నందున క్యాపిటల్ సమీకరణలో వేగం పెరగడాన్ని అంచనా వేయొచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు భావిస్తున్నారు. మొత్తం మీద 56 కంపెనీస్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి 70,000 crores ని సమీకరించాలని దరఖాస్తులు దాఖలు చేశాయి. వీటిలో 19 కంపెనీస్ 25,000 crores సమీకరించేందుకు ఇప్పటికే సెబీ నుంచి అనుమతి కూడా పొందాయి. ఇందులో 37 ఎక్స్ట్రా కంపెనీస్ 45,000 crores సమీకరించడానికి రెగ్యులేటర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక ఈ 56 కంపెనీస్లో 9 న్యూ టెక్నాలజీ ఆధారిత సంస్థలు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం ఈ కంపెనీలు మొత్తం 21,000 crores ని సమీకరించాలనుకుంటున్నాయి. ఈ కంపెనీలు స్విగ్గీ, ఓలా ఎలక్ట్రిక్, టాటా ప్లే, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి ప్రసిద్ధ పేర్లు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ 2024లో మొత్తం 76 ఐపీఓలలో 55 కంపెనీస్ అంటే 70% కంటే ఎక్కువ షేర్లు ఇప్పటికీ సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో వాటి ఇష్యూ ధర కంటే ఎక్కువగానే ట్రేడ్ అవుతున్నాయి. ఇక వీటిలో 13 కంపెనీ షేర్లు తమ పెట్టుబడిదారుల డబ్బుని డబల్ చేశాయి. ఈ ఐపీఓల పనితీరు బాగుండడం వెనుక చాలా కారణాలున్నాయి. మొదటిది, స్టాక్ మార్కెట్లో బులిష్ జోరు కొనసాగుతోంది. రెండవది, రీటైల్ ఇన్వెస్టర్స్ ఐపీఓలో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. మూడవది, సంస్థాగత పెట్టుబడిదారులచే బలమైన కొనుగోళ్లను కొనసాగించడం. బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా ఐపీఓ మార్కెట్లో చాలా యాక్షన్స్ కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక అనేక రకాలైన ఇన్నోవేటివ్ కంపెనీస్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి 2025 ఫైనాన్షియల్ ఇయర్ కూడా మార్కెట్కి చాలా మంచిది. దేశీయ మూలధనం లభ్యత పెరుగుతుంది. పాలనకు సంబంధించి తీసుకున్న చర్యలు, ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల వెనుక అనుకూలమైన ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణాలు. ఇది మాత్రమే కాదు, దేశంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత, సంస్థాగత పెట్టుబడిదారుల నిబద్ధత కూడా చాలా మార్పులు తెచ్చిపెట్టాయి. విదేశీ మార్కెట్ల నుంచి పెద్దగా బ్యాడ్ న్యూస్ రాకపోయినా లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగకపోయినా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సమీకరించిన మొత్తం 1 lakh crores దాటొచ్చు. స్టాక్ మార్కెట్ నిపుణుడు అరుణ్ కేజ్రీవాల్ ప్రకారం డబ్బు ప్రవాహం అంటే లిక్విడిటీ ఒక ఐపీఓకి మరొక ఐపీఓ మధ్య వ్యత్యాసం. ప్రైమరీ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించడంలో ప్రజలకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఫైనాన్షియల్ 2025లో ప్రైమరీ మార్కెట్లో పెట్టుబడిదారుల వ్యూహం ఎలా ఉండాలి అనేది అందరి మధ్యలో మెదులుతోన్న క్వశ్చన్. ఫైనాన్షియల్ ఇయర్ 2024 స్టార్టింగ్లో ప్రజలు ఐపీఓలో డబ్బు సంపాదించారని, ఎందుకంటే వాల్యుయేషన్లు బాగానే ఉన్నాయని అరుణ్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అయితే గత 2.5 నెలల నుంచి వచ్చిన ఇష్యూస్ ఖరీదైనవిగా బాగా రాణించలేకపోయాయి. అలాగే ఫైనాన్షియల్ 2025లో కూడా వాల్యుయేషన్స్ బాగుంటే ఐపీఓలు బాగా పనిచేస్తాయి. ఓలా ఎలక్ట్రిక్, స్విగ్గీ, టాటా ప్లే ఐపీఓలు డబ్బుని పెట్టుబడి పెట్టడానికి ఆసక్తికరంగా ఉంటాయి. వాటి విలువలు బాగుంటే ప్రజలు డబ్బులు సంపాదించుకుంటారు. ఇక ఓవరాల్గా ఫైనాన్షియల్ 2024 లాగా 2025లో కూడా ప్రైమరీ మార్కెట్లో చాలా చర్యలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇందులో అనేక వినూత్న కంపెనీలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే వాల్యుయేషన్, ఫండమెంటల్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా డైలమా ఉంటే పెట్టుబడి సలహాదారు నుంచి సలహా తీసుకోవడం వెనుకాడకూడదు.